ఈ గ్రంథంలో ఏదో గొప్పతనం ఉంది, బైబిల్లో ఏదో ఉంది, అందులో ఏదో సజీవమైన శక్తి ఉంది. అవసరమైనప్పుడు అది బయటకు వస్తుంది. బైబిల్లోని వాగ్దానాలు చదువుతుంటే మనసు సంతోషంతో నిండిపోయేది. రెండు విషయాలు ప్రముఖ గాయకుడు అనిల్ కాంత్ను బైబిల్ చదివేలా చేశాయి. వాటిలో సంగీతం ఒకటి. తమ కోసం పాటలు కంపోజ్ చేయమని కొంతమంది క్రైస్తవులు నన్ను అడుగుతుండేవారు. యేసుక్రీస్తు మీద నాకు విశ్వాసం లేకపోయినప్పటికీ వారి కోసం బైబిల్ చదివేవాణ్ణి. బైబిల్ చదివి మీకోసం పాట కంపోజ్ చేస్తాను అని చెప్పేవాణ్ణి. అనిల్ కాంత్ బైబిల్ చదవడానికి మరో కారణం సత్యం కోసం అతని అన్వేషణ. కానీ నాకు తెలియకుండానే నా హృదయాంతరాల లోపల దేవుడికి అత్యంత దగ్గరగా ఉండాలని కోరుకునేవాణ్ణి. ఆ సంతోషం కావాలని ఆశపడేవాణ్ణి. పవిత్ర గ్రంథాలను ఎన్నో చదివాను. ఋషుల గురించి చదివాను. హిమాలయాలకు వెళ్లి భగవంతుడి సాక్షాత్కారం కోసం ధ్యానం చేయడం చదివాను. వారు తపస్సులో మునిగి ఉండగా చీమలు వారిని తినేవట. అలా ఎన్నో పునర్జన్మల తర్వాత వారికి మోక్షం దొరికేదట. ఓ ప్రభువా, నీకు దగ్గరగా రావాలంటే ఏది సులభమైన మార్గం, ఏది ఉత్తమమైన మార్గం, ఏది సరైన మార్గం, ఎప్పుడు అవే ఆలోచనలు నా మనసులో మెదులుతుండేవి. ఆ శూన్యం నాలో అలాగే ఉండిపోయింది. సత్యం కోసం అతని అన్వేషణ ఎంత ఎక్కువైపోయిందంటే అతని భార్య రీనా కూడా అందులో పడి కొట్టుకుపోతోంది. సత్యం కోసం నా వెతుకులాట అంత గాఢంగా లేదు, కానీ అతను మాత్రం అందరూ చెప్పే సమాధానాలతో తృప్తి పడలేదు. ఎక్కడికి వెళ్లినా తన సందేహాలకు సమాధానాల కోసం వెతికేవాడు. ఎవరైనా గురువులు, మేధావులు కనిపించినా వారిని తన ప్రశ్నలతో వేధించేవాడు. అతని జ్ఞానదాహం తీరేది కాదు. ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం గురించి అడుగుతూనే ఉండేవాడు. క్రైస్తవ పాటలు కంపోజ్ చేయడానికి మాత్రమే అనిల్ కాంత్ బైబిల్ చదువుతూ ఉండేవాడు. ముక్తి కోసం బైబిల్ సూచించే మార్గం అత్యంత సాధారణమైనదిగా అతనికి అనిపించేది. కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితుల్లో ఏది నాకు సహాయపడేది కాదు. కానీ బైబిల్ వాక్యాలు మాత్రం నా ముందు ప్రత్యక్షం అయ్యేవి. ఒక వాక్యంలో ఇలా ఉంది: నా కళ్లతో నీకు మార్గం చూపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. ఈ రెండు వాక్యాలు నాకెంతో ధైర్యాన్ని, శక్తిని ఇచ్చాయి. అనిల్ కాంత్ సత్యం కోసం ఎప్పుడూ తీవ్రంగా అన్వేషించేవాడు. ప్రతిరోజు రాత్రి బైబిల్ చదివేవాణ్ణి. ఇతర మత గ్రంథాలు కూడా చదివాను. ఒకరోజు బైబిల్ వాక్యాలు చదివాను. ఒకచోట నేనే మార్గం, నేనే సత్యం అన్న వాక్యాలున్నాయి. ఆ రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ వాక్యాలు సజీవంగా నాకు కనిపించాయి. యేసు ప్రభు నిజంగా నాతో మాట్లాడుతున్నట్టుగా తోచింది. అనిల్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నీకు నేనిచ్చే బహుమానం మోక్షం అని. ఆ రోజు రాత్రి అనిల్ కాంత్ కు తెలిసింది సత్యం కోసం తన అన్వేషణ యేసు దగ్గర ముగిసిందని. అది ఎటువంటి అనుభవమో మాటలతో చెప్పలేను. ఆ రోజు రాత్రి అదొక ప్రకాశవంతమైన రాత్రి. నేను మోక్షాన్ని సాధించినట్టు నాకు నిజంగా అనిపించింది. ప్రజలందరూ దాన్ని సాధించడానికి వేల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు, వేలసార్లు పునర్జన్మలు కావాలని అనేవారు. ఎంతో కష్టపడితే కాని దక్కదని చెప్తుండేవారు. కానీ ఆ రోజు రాత్రి నాకు అది దక్కిందని తెలుసుకున్నాను. నాకు నిర్వాణం లభించింది, ముక్తి దొరికింది, అంతిమ మోక్షం దొరికింది. అనిల్ కు కలిగిన జ్ఞానోదయం అతనిలో ఒక సంపూర్ణమైన మార్పు తెచ్చింది. ఆ మార్పు ఎంత స్పష్టంగా ఉందంటే అతని భార్య త్వరలోనే ఆ మార్పును తెలుసుకుంది. మిగిలిన పుస్తకాలను చదవటం మానేశాడు. ఎంతో ఉత్సాహంగా, ఆసక్తితో బైబిల్ని చదవటం మొదలు పెట్టాడు. నిదానంగా అతనిలో చాలా పెద్ద మార్పు రావటం గమనించాను నేను. గతంలో అసహనంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రశాంతంగా మారాడు. ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడు. ఎవరేది చెప్పినా ఓపిగ్గా వింటున్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అతనికి కోపం తెప్పించేవి, కానీ ఇప్పుడు అదే సందర్భాల్లో అతను చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. తన భర్తలో వచ్చిన మార్పు రీనాకు నచ్చినప్పటికీ విదేశీ దేవుడిని స్వీకరించడానికి ఆమె సిద్ధంగా లేదు. చివరకు ఒకరోజు అనిల్ ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. ఒకరోజు అనిల్ నన్ను ఇలా ప్రశ్నించాడు: ఈ ప్రపంచం అంతమైపోతే ఏం జరుగుతుంది? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా? దానికి సమాధానం ఏం చెప్పాలో నాకు తెలియలేదు. సత్యం కోసం నేను అన్వేషిస్తున్న సమయంలో, మన జీవితంలో పోరాడుతున్న సమయంలో మనకెవరు బదులు పలికారు? అందుకు నాకు ఏ సమాధానం దొరకలేదు. అప్పుడు అతనే ఇలా చెప్పాడు: దీనికి సమాధానం నేను చెప్పను, బైబిల్ చదివి నువ్వే తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసుకుని నాకు చెప్పు. మళ్ళీ అదే ధర్మ సందేహం. కానీ యేసు గురించి చదివినప్పుడు మనం చేసిన పాపాలకు పరిహారంగా ఆయన మరణించాడని తెలుసుకున్నాను. ఆయన జీవితం గురించి తెలుసుకుని ఎంతగానో చలించిపోయాను. తన రక్తం చిందించడం ద్వారా మన పాపాలను ఆయన కడిగిన విధానం నాకు పూర్తిగా కొత్త. ఇటువంటి దాని గురించి ఇప్పటి వరకు నాకెవరూ చెప్పలేదు. ఆ బైబిల్ వాక్యాలు చదివిన తర్వాత యేసు ప్రభు పట్ల రీనాలో విశ్వాసం కలిగింది. తన స్వంత రక్షకునిగా ప్రభువును స్వీకరించింది. వారి జీవితంలో ప్రతి క్షణం సంతోషం వెల్లి విరిసింది.
నేడు తమ సంగీతంతో వారు అందరికీ పిలుపునిస్తున్నారు. సంగీత ధ్వనులు శృతులుగా మారాయి. శృతులు మాలగా మారి క్రీస్తులో ఐక్యమయ్యాయి. ఆయన మహిమను చాటే పాటలుగా మారాయి. And the truth will set you free.